నిన్న అంగరంగ వైభవంగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. పసికూన అమెరికాతో భారత్ మ్యాచ్ ఇంకేముంది, భారత్ విజయం ఖాయం. కానీ ఈ మ్యాచ్లో ఎన్ని రికార్డులు బద్దలవుతాయి? అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడా? ఇషాన్ కిషన్ మొన్నట్లాగా రెచ్చిపోతాడా? భారత్ బ్యాటర్ల దాటికి అమెరికా బౌలర్లు నిలుస్తారా? భారత్ 250 కాదు 300 పరుగుల భారీ స్కోరు కొడుతుంది. ఇవి భారత క్రికెట్ ఫ్యాన్స్ మదిలో మెదిలినటువంటి ప్రశ్నలు. అమెరికాని ఊది పడేస్తారని చెప్పి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అభిషేక్ శర్మ డకౌట్, ఆ తర్వాత వెంటనే ఇషాన్ కిషన్ అవుట్, ఇంకొద్దిసేపటికే తిలక్ వర్మ, నెక్స్ట్ బంతికే శివం దుబే డకౌట్. ఫలితం 46 పరుగులకే 4 వికెట్లండి. 46 ఓన్లీ 4 వికెట్స్ కోల్పోయింది భారత్. తీవ్రమైన కష్టాల్లో పడిపోయింది. దీంతో భారమంతా కెప్టెన్ సూర్యకుమార్ మీద పడింది. టీ20లో 4లు 6ర్లే కాదు, కొన్ని సందర్భాల్లో సింగిల్స్ కూడా ఎంత ముఖ్యమో సూర్య చూపించాడు. మరో ఎండ్లో ఉన్న రింకు సింగ్లో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి గొప్ప ప్రయత్నం చేశారు. కానీ రింకు అవుట్, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 5 పరుగుల వ్యవధిలోనే అవుట్. అప్పటికే భారత్ 77 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇంకా భారత్ పని అయిపోయింది. పసికూన అమెరికా చేతిలో భారత్కు భంగపాటు తప్పదు అంటూ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అరే 100 కొట్టండి చాలు, 120 కొట్టండి చాలు, 130 కొట్టండి చాలు అని చెప్పి అభిమానులు లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నాడు అనేది అందరూ మర్చిపోయి ఉంటారు. మరో ఎండ్లో ఉన్న అక్షర్ పటేల్తో కలిసి నెమ్మదిగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ పోయాడు. కానీ కొద్దిసేపటికే అక్షర్ కూడా అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 118కి 7 వికెట్లు, ఇంకా 18 బంతులు మాత్రమే మిగిలిన్నాయి, అంటే 3 ఓవర్స్. మిగిలింది అందరూ బౌలర్లే. ఈ నేపథ్యంలో భారత్ అంటే 130 పరుగులు చేస్తుంది అనుకున్నారు. కానీ కెప్టెన్ సూర్య ముంబైలో సూర్యుడిగా మెరిశాడు, మండిపోయాడు. చివర్లో టేలెండర్ల సాయంతో 4లు 6ర్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. చివరి 18 బంతుల్లో 43 పరుగులు కొట్టి అమెరికా ముందు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను భారత్ టార్గెట్గా ఉంచింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను ఆరంభం నుంచి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాడు సిరాజ్ అక్షర్దీప్. 13 పరుగులకే 3 వికెట్లు తీసిన అమెరికా విజయానికి గండి కొట్టారు. అయితే మధ్యలో అమెరికా బ్యాటర్లు విజయం వైపు పరుగులు తీస్తున్న క్రమంలో అక్షర్ పటేల్ వరుసగా బంతుల్లో 2 కీలకమైన వికెట్లు తీశాడు. మ్యాచ్ను భారత్ వైపు టర్న్ చేశాడు. ఫలితంగా తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో అతి కష్టంగానే భారత్ గెలిచిందని చెప్పాలి. ఈ మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఫామ్లో లేడు. భారత్ ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్లో సగానికి పైగా మ్యాచ్లు అభిషేక్ ఒంటి చేత్తో గెలిపించినవే. కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన నాయకుడులా వచ్చి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్లో సూర్య గనక లేకుంటే భారత్కు ఎదురయ్యే ఘోర పరాభవం తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సూర్యను పొగడ్తలతో ఫ్యాన్స్ ఇప్పుడు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మనం గతంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చు, గొప్ప గొప్ప సిరీస్లని చేయొచ్చు. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే పిల్ల టీం పసికూన ఊది పడేస్తాం, కొట్టి పడేస్తాం అనుకుంటే ఇలాంటి షాకులు తగులుతాయి. సూర్య ఆడాడు కాబట్టి 160 పరుగులు వచ్చినాయి. తర్వాత మనం గెలవగలిగాం మంచి బౌలింగ్తో. కానీ ఒకవేళ ఓడిపోయి ఉంటే ఎంత బాధకు గురయ్యేవాళ్ళు. టీ20 వరల్డ్ కప్లో, అది కూడా మొట్టమొదటి మ్యాచ్లో, అది కూడా ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నటువంటి అమెరికా మీద మనం ఓడిపోయామంటే ఎంత బ్యాడ్. కాబట్టి వరల్డ్ కప్ సిరీస్ని సీరియస్గా, అది చిన్న టీమా, యావరేజ్ టీమా, పెద్ద టీమా, ఇది కాదు. ఏ టీం అయినా సరే గొప్పగా ఆడాలి, ఏ టీం అయినా సరే మనం విజయం సాధించాలి, ఏ టీం అయినా సరే అతి కొద్ది నిర్లక్ష్యం కూడా మనం ప్రదర్శించకూడదని చెప్పి మన మైండ్లో ఉంటే డెఫినెట్గా అద్భుతమైన విజయాల పరంపర కొనసాగుతుంది. ఇలా కష్టం మీద గెలవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్క టీంతో ఆడేటప్పుడు కాన్ఫిడెన్స్తో ఆడాలి, మనం గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆడాలి, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని చెప్పి దీన్ని బట్టి అర్థమైంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా స్పందించండి. నిన్నటి మ్యాచ్ని, అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్ని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? ప్లీజ్ కామెంట్.